కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా తన సొంత ఊరిలో స్కూళ్ళు కట్టించడానికి ఎంతో కృషి చేస్తుంది అని ఒక వార్త వచ్చింది. తన తొలి సంపాదనతో, తన తొలి సినిమాలో వచ్చిన రెమ్యూనరేషన్తో తన సొంత ఊరిలో స్కూల్ కట్టి ఆ, అనాథ బాలికలకి బాలలకి ఏదో చేయాలని కృషి చేస్తుంది. బొంగేం కాదు. తొలి సంపాదన ఎట్లా తొలి సంపాదన? ఆవిడ తొలి సంపాదన ఎప్పుడో వచ్చింది, మరి స్కూల్ కట్టించలేదే. ఎన్నో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయించింది. పూర్తిగా వినండి. ఒకవేళ కోపం వచ్చే కోపం పడొద్దు, పూర్తిగా వినండి. ఇదంతా వైరల్ అవ్వడం కోసం, వ్యూస్ కోసం చేస్తున్న తతంగం ఏంటి అన్నదే చెప్తున్నా. పూర్తిగా వినండి, ఓపికతో ఉండండి. లేకుంటే మీకు అమ్మా అంటే కూడా బూతు కనిపిస్తుంది. మోనాలిసా ఫేమస్ అయింది కుంభమేళలో. కట్ చేస్తే ఆవిడ ఫేమస్ అయిన తర్వాత చిన్న చిన్న షాపింగ్ మాల్స్ దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఆవిడతో ఓపెనింగ్కి పిలుచుకున్నారు. 4 మాటలు హలో బచ్చే అని మాట్లాడించుకున్నారు. తద్వారా 50,000 నుంచి 2,00,000 దాకా ఆవిడ డబ్బులు తీసుకుంది. స్టోరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా కూడా చేసింది అక్కడ. దానికి కూడా డబ్బులు తీసుకుంది. ఫార్చ్యూనర్ కార్లో తిరిగింది. స్టార్ హోటల్స్లో బస చేసింది. బసనేనా దాన్ని ఏమంటారు, స్టే చేసింది. మరి అప్పుడు రాలేదు డబ్బులు? అప్పుడు ఎందుకు స్కూల్ కట్టించలేదు? కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు, యూట్యూబర్సు ఆవిడ ఫోటో పెట్టి తన తొలి సినిమా నుంచి వచ్చిన డబ్బుతో స్కూల్ కట్టించబోతుంది అంటే ఆ సింపతితో చాలామంది చూస్తారు, చాలామంది లైక్ చేస్తారు. వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెడతారు, అబ్బా సూపర్ మోనాలిసా అని. సో ఇలా కామెంట్స్ లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకా వైరల్ అవుతుంది, దానివల్ల డబ్బులు వస్తాయి. కానీ ఇది అబద్ధం కదా. తృప్తి ఏముంటుంది? ఒకవేళ నిజమైతే హలో బచ్చే మే స్కూల్ బనా రహా హూ అని ఆవిడ చెప్పేది కదా. నహి బోలే. సో ఇదంతా ఉత్తుత్తి. తొలి సంపాదనతో స్కూల్ కట్టించబోతుంది కాదు. తొలి సంపాదన ఎప్పుడో వచ్చింది, పూసలు అమ్ముకున్నప్పుడే వచ్చింది, కట్టిలేదే. సరే తక్కువ వచ్చింది. స్టోరీ ఆఫ్ మణిపూర్ షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినవి, ఈ డబ్బులన్నీ ఏమైనాయి? కాబట్టి ఆవిడ మంచిగానే బతుకుతుంది. ఈ ఏదోలే లక్కోరు పనులు చేసుకుంటూ ఆవిడని ఫోటోలు పెట్టేసి మొత్తం అంతా డబ్బా కొట్టుకొని డబ్బులు క్యాష్ చేసుకుంటున్నారు అబద్ధాలు చెప్పి. సో మొత్తానికి ఇప్పుడు మోనాలిసా గారు హైదరాబాద్లో ఉన్నారు, తెలుసా మీకు? హైదరాబాద్లో స్టార్ హోటల్లో ఉన్నారు. సినిమా షూటింగ్ జరుగుతుంది. తెలుగు చెప్పలేక ఏదో తంటాలు అయితే పడుతుంది. మొత్తానికి కష్టపడుతుంది, తప్పుడు పనులు చేయట్లేదు. కాబట్టి ఐ సపోర్ట్ మోనాలిసా గారు. తప్పదు, మోనాలిసా గారు అనాలి. హీరోయిన్ కదా ఇప్పుడు.